దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. చాలండి. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, మరొక్కసారి నీ దగ్గరకు వచ్చాము స్వామి. నీ వాక్యం చదువుకున్నాం, అందులోని సత్యములు మీరు మాకు బయలుపరచండి. నాతో మాతో మాట్లాడి నీకు ఇష్టమైన కార్యమంతయు మాలో జరిగించుకోమని పరిశుద్ధాత్మడ పూర్తిగా మమ్మల్ని మీ వశములోకి తీసుకోండి. అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, వాడి ఆలోచనను, వాడి తలంపును, సోమరితనమును, నిద్రమత్తును, నిర్లక్ష్యమును, అలక్షణమును యేసు మీ నామమున నేను కొట్టివేస్తూ ఉన్నాను. పూర్తిగా మమ్మల్ని వశంలోకి తీసుకొని మీరే మాట్లాడి మహిమ పొందుకుని దీవించి పంపుమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దయ చూపగలిగిన వాడు ఎవరికి తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును. మీకు కనబడ్డా? కనబడితే మీరు ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరా నమ్మదగిన వాడు, ఎవరు నమ్ముకొనదగిన వాడు అంటే మనకందరికీ తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 25వ సామెతల్లోనే 13వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. నమ్మకమైన దూత తన్ను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్లజేయును. ఇలా నమ్మదగిన దేవుడు తనకు కూడా కొంతమందిని నమ్మదగిన వాళ్ళనే కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మంచోళ్ళు మంచి వాళ్ళని చూసుకుంటారు, అవును కదా. చెడ్డోళ్ళని చూసుకుంటారు, అవునా. అందుకనే పెద్దోళ్ళు అన్నారు, ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్తుందని, అవునా. కాబట్టి ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు గనక అసలు నమ్మదగిన వానిని కలుసుకోవడం ఎంతమందికి తటస్థిస్తుంది, ఎవరికి కనబడతాడు అంటే ఇక్కడ ఉన్న మనం అందరము ముక్తకంఠంగా చెప్పగలము, మేము కనుగొన్నాము అని. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. అయితే ఆ నమ్మదగిన దేవుడు ఏమంటున్నాడంటే, నాకు కూడా కొంతమంది నమ్మదగిన వాళ్ళు కావాలి అంటున్నాడు. వాక్యంలో మనం ఇప్పుడు చదువుకున్నాం ఏమని, నమ్మకమైన దూత కోతకాలపు చల్లదనవాడు. ఏసీ లాంటి వాడంట. ఎవరికొద్దు కోతకాలం అంటే వేసవకాలమే. ఎవరికొద్దు ఏసీ కదండి. అలా అయినా అప్పుడప్పుడు కావాలి కదా. చల్లదనం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలామందికి ఇష్టం కదా. నమ్మదగిన వాడు ఎవరైనా ఉంటే అలాగ ఉంటాడంట. ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, వాడు తన యజమానుని హృదయమును తెప్పరిల్లజేయును. నమ్మకమైన దూత అంటే రాయబారి, ఒక పనికి పంపించేవాడు. నమ్మకమైన వాడైతే మనము యేసయ్యకు రాయబారులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిచే పంపబడినటువంటి దైవజనులంతా రాయబారులే. అలాగే దైవ వర్తమానం పొందుకొని ఇతరులకు అందించే ప్రతి ఒక్కడు కూడా రాయబారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు తన పొరుగు వానికి దారి చూపించును అన్నాడు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అన్నాడు. అన్నప్పుడు మనం అందరం వస్తాం, ఒక పాస్టర్లే రారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు రక్షించబడిన దినం మొదలుకొని ఇతరులను రక్షించాలన్న తపన ఉంటే ఆఖరికి వాళ్ళే రాయబారులు, వాళ్ళే అపోస్తలులు, వాళ్ళే పాస్టర్లు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుడు అలా వాడుకుంటాడు. నేను ఎవరిని పంపుదును, ఎవరున్నారు అంటే, అయ్యా నన్ను పంపు, నేనున్నాను అని పలికాడు ప్రవక్త అయిన యెషయా. నేను రక్షణ పొందాను కదా, ఇతరులను రక్షించాలి అన్న ఆశ, తపన రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా మట్టుకు నేను రక్షణ పొందాను, ఇక ఇది పాస్టర్లు చేసే పని అని చాలామంది 90 మందికి అదొక మనస్సులో ఒకటి నాటిపోయింది. కానీ అది కాదు, కరెక్ట్ కాదు.
ప్రభు అంటాడు, అందరు రక్షించబడిన ప్రతి ఒక్కరు వెలిగించబడిన ప్రతి ఒక్కరు ఇతరులను వెలిగించాలి. కొవ్వొత్తి వెలిగింపబడితే ఇతరులను వెలిగించడానికి ప్రయాసపడుతుంది కదా. అది నీ అవకాశాలను బట్టి, నీకు దేవుడిచ్చిన వనరులను బట్టి నువ్వు దాన్ని వినియోగిస్తూ నువ్వు చేస్తూనే ఉండాలి. ఎంతోమంది హాస్టల్లో ఉన్నప్పుడండి మేము దేవుని తెలుసుకున్నామని నాకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఒక్క హాస్టల్లో ప్రభువుని నమ్ముకున్న బిడ్డ ఉంటే అందరికీ అది అంటిదా ఇగో ఈమె కూడా ఒక ఆమె అంటించింది చిన్నగా. ఈమెకున్న తపనను దాన్ని రేస్ చేయడానికి ఆమె అవకాశమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. సత్యాన్వేషణ తెలుసుకోవాలని అసలు ఆశ లేని వాళ్ళు అనుకో, ఎంత పెద్ద గుళ్ళో కూర్చున్నా వేస్టే. బావిలో ఉన్న రాయి ఏంది నాశబట్టి నాశనం అవుతుంది, కానీ దేనికి పనికిరాదు. అది ఎంత గుళ్ళో ఉన్నా అంతే. ఆ తపన లేకపోతే వేస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నమ్మదగినటువంటి దూత అంట, నమ్మకమైన దూత, వేసవి కాలము కోతకాల చల్లదనము వంటివాడు. అతడు తను పంపిన వారికి ప్రపరిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 13-17 అనుకుంటాను, అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. సామెతల్లోనే, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. ఓ హల్లెలూయా. ఈ నమ్మకమైన రాయబారి అంట ఔషధము లాంటి వాడట. అసలు ప్రపంచానికి మొత్తానికి నమ్మకమైన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను కనుగొనడం చాలామందికి తటస్థించదు. ఒకవేళ తటస్థిస్తే వాళ్ళు ధన్యులు. అయితే దేవుని మహాకృప చేత ఆయన నిత్య సంకల్పము చొప్పున మనం ఆయన కనుగొన్నాం. అవునా? మీకు తెలుసా ఆయన? మీకు అందరికి పరిచయమేనా? చంద్రబాబు ఎంత పరిచయం అంత పరిచయమేనా? నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. కేసీఆర్ ఎంత పరిచయమో నీకు దేవుడు అంతే పరిచయం అయితే ఏం లాభం లే. దేవుని రాజ్యం చేరం, గ్యారెంటీకి చెప్తా నేను. నిన్ను చూడగానే గుర్తుపట్టి చంద్రబాబు పక్కన కూసబెట్టుకుంటే వాడికి అంత సంబరమో ఈ లోక పరంగా, యేసయ్య నిన్ను చూడగానే నిన్ను గుర్తెరిగి నీ కొరకు చేతులు చాపి తన రాజ్యములో చేర్చుకుంటే నీకంత ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దూరం నుండి యేసయ్యను చూసి వందనాలయ్య అని చెప్తే నీకేమి రాదు. మనం గతంలో కూడా నేర్చుకున్నాం, గలతీ 4:8 ఏమని? మునుపు మనము దేవుణ్ణి ఎరగని వారముగా ఉన్నాము, ఇప్పుడైతే దేవుని ఎరిగిన వారమును, విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చేత ఎరగబడాలి. దేవుడు అన్నాడు, ఎవడు నన్ను ఎరగనంటాడో నేను వాడిని ఎరగను. అబ్బాయి మేము అనట్లేదండి, మేము అనట్లేదు, మాకు ఆయన తెలుసు అని అంటుంటే ఆయన అంటాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. నేను ఎరిగి నా నామం తెలిస్తే కా తండ్రి చిత్తము చెయ్యాలి. రెండవదిగా తీతు పత్రిక 1:16 ప్రకారము దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ వాళ్ళ క్రియలు చూస్తే దేవుణ్ణి ఎరగమన్నట్లుగా ఉన్నాయి. ఏది చూసినా అన్నీ అందులో దుర్గం ఇందులో దుర్గం అని చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునే వాళ్ళం మేము. అందులో ఉంటాం ఇందులో ఉంటాం, అందులో ఉంటాం ఇందులో ఉంటాం. అలాంటి గబ్బిలపు బతుకు క్రైస్తవులకు బ్రతికితే దేవుడు నిర్బంధంగా వాళ్ళను నీ వీరెవరో నాకు తెలియదు అంటాడు. క్రమము తప్పిపోతే అక్రమము చేస్తే అది అక్రమం అన్నాడు. అక్రమము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి. ప్రార్థనకు ఒక క్రమం ఉండదు, దేవునికి ఇచ్చే క్రమం ఉండదు, దేవుని సన్నిధికి వచ్చే క్రమం ఉండదు, బైబిల్ చదివే క్రమం ఉండదు, ఏది ఉండదు. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. ఇలాంటి వాళ్ళందరూ భ్రమపడకండి దయచేసి. దేవుని రాజ్యం మీరు చేరరు. క్రమశిక్షణ కలిగి దేవుని ఎరిగి దేవుని చేత ఎరగబడే వారంగా మనం ఉంటే మన కొరకంట ప్రవేశము ధారాళముగా దొరుకుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మన వాళ్ళు వస్తుంటే గేట్లు బార్లా తెరిచిపెట్టినట్టుగా పరలోకమందు మన కొరకు దేవుడు అలాగన ఆహ్వానం పలుకుతాడు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడని నువ్వు ఎరిగి ఉంటే ఆయన దగ్గర కూడా నువ్వు నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైన వాళ్ళముగా మనం ఉండాలి. అలా ఉంటే వాడు ఔషధము వంటి వాడు అంటాడు.
అంటే తన కొరకే కాదు, ఇతరులకు పనికొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇతరుల కొరకు వాడిని వాడుకుంటాడు, ఇతరుల కొరకు వినియోగించుకుంటాడని దేవుని వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం. ఇంకా బైబిల్ మనము లోపలికి వెళ్తే చూడండి, కీర్తన 101:6. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. వినండి, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నేను నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన యొద్ద నివసించాలి అంటే నమ్మకమైన వారంగా ఉండాలి. దేవుడు మనల్ని నమ్మాలి. అమ్మో, ఈ మన మనుషుల్లో చాలామందిని చూస్తుంటాం కదండి, నమ్మకం లేదండి అంట. కొంతమందికి మంచి అలవాటు ఉంటుంది, చెడ్డ అంటే బాధపడతారు కాబట్టి మంచి అంట. ఏమని ఏం చెప్తారో అది చేయరు, ఏది వద్దో అది చేస్తారు. చాలా మంచి వాళ్ళు. వీళ్ళందరినీ దేవుడు గమనించడా, చూడడా, కనిపెట్టడా? దేవుడు అంటాడు, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అంటాడు. నా యొద్ద పరిచర్య చేసే పరిచారకులు అలాంటి వారై ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, బల్ల యొద్ద పరిచర్య చేసి ఆహారమును పంచిపెట్టువారే అభిషేకించబడిన వారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మామూలు వాళ్ళని నియమించలేదు, అపోస్తలుల బోధ అది ఒప్పుకోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా పడితే అలా ఉన్న వాళ్ళని ఏదో పని జరిగితే చాలు అని అనుకోవడానికి వీల్లేదు, వాక్యం ఒప్పుకోవట్లేదు. కాబట్టి దేశంలో ఈ బల్ల యొద్ద పరిచర్య చేసే వాళ్ళు అంత మంచి వాళ్ళు ఉండాలంటే దేవుని రాజ్యం ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి. దేవుని రాజ్యంలో ఎలాంటి వాళ్ళు చేరుతారో దేవుడికి కోరుకుంటున్నాడు. ఆయన కన్నా నమ్మదగిన వాళ్ళు ఎవరు లేరు. ఆ నమ్మదగిన దేవుడు అంటున్నాడు, నా దగ్గర నివసించినట్లు కూడా నేను నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను. వారితో నేను రాయభారం పంపాలని, లోకానికి వర్తమానం పంపాలని, లోకములో నశించిపోతున్న వారిని నా దగ్గరికి నడిపించే ఒక సాధనంగా వారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అటువంటి వారు ఎవరు అని ఆయన వెతుకుతున్నాడు. ఎలా ఉండొద్దో కూడా అక్కడ రాశాడు. 4వ వచనం, 5వ వచనం, 7వ వచనం, 101వ కీర్తనలో చదివితే అలాంటి వారు నాకు అస్సలు వద్దు అంటుండు దేవుడు. 4వ వచనం చదువు తల్లి. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదును. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. చూసారా, దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన తన దగ్గర ఉండడానికి, పరిచారం చేయడానికి నియమించుకుంటానంటే ఇంకా చెప్పాడు, ఇలాంటి వాళ్ళైతే నాకు వద్దు అంటున్నాడు. తన పొరుగు వారిని చాటున దూషించే వాళ్ళు, ఎంత అవివేకులైతే చాటుకు తిట్టాలండి. ఎందుకంటే దేవుడు ఎక్కడన్నా లేకుండా ఉన్నాడా? సిప్పోరా, అహరోను మోషేని తిట్టారు. మోషే కంటే ముందు దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రత్యక్షపు గుడారంలోనికి పిలిచారు. అసలు భయం అన్నది లేని ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఎవడు వింటున్నాడు, ఎవరు చూస్తున్నాడులే, ఎవరినన్నా. అసలు తన పొరుగు వాడిని చాటునంటే దైవజనులను తిట్టేవాళ్ళు ఉన్నారు, దైవజనులు ఇష్టానుసారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ దేవుడు చూడడు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్లకు దేవుడు యొద్ద చోటు లేదు అని ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక 15వ కీర్తన చదువుకుంటే ఇంకా స్పష్టంగా యెహోవా పర్వతమందు నివసింపదగిన వాడు ఎవడో 15వ కీర్తన మొత్తం రాయబడి ఉంది. 24వ కీర్తన 1 నుండి 5-6 వచనాల వరకు రాయబడి ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు నా యొద్ద నివసింపరాదు అని చెప్పాడు. మరి ఎవరయ్యా నివసిస్తారు అంటే, నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టి నేను ఎదురు చూస్తున్నాను అని ప్రభు చెప్తున్నాడు కదండి. ఇంట అంటే దేవుని ఇక్కడే మాత్రమే కాదని
నా ఇల్లు నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి అని దేవాలయంను గురించి కూడా చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారముగా పరలోక రాజ్యము కూడా ఆయన ఇంటిని గురించి బోధించాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నవి, లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని ప్రభు చెప్పాడు. అంటే నా ఇంట నివసింపరాదు, నా ఇంట నివసించడానికి నమ్మకమైన వారిని నేను చూస్తున్నాను అనంటే ఇక్కడ మాత్రమే కాదని పరలోక రాజ్యము గురించి ప్రభు చెప్పిన ఈ మాటలని మనం అర్థం చేసుకుని నమ్మకమైన వారముగా దేవుని సన్నిధిలో ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. బాబోయ్, యెరూషలేము వీధులు మొత్తం ఎత్తకండి, అటు ఇటు తిరిగి చూడండి, నమ్మకమైనడు ఒక్కడు కనబడితే నేను యెరూషలేమును క్షమిస్తాను అన్నాడు. అంటే ఒక్కడు కూడా లేడన్నమాట. అసలు యత్నించేవాడే లేడంట. నేను అంటాను కదా, ఆ తపన ఆశ ఉంటే ఆయనే లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదండి. కాబట్టి చూడండి, మనం ఆ జాబితాలో ఉండకూడదని ప్రేమామయుడు మనకు ఈ పూట నమ్మకమైన వారముగా ఆయన సన్నిధిలో బ్రతకాలి అని, నమ్మకమైన వారి కొరకు ఆయన వెతుకుతున్నాడని దేవుని వాక్యంలో ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటండి, వీళ్ళు అన్యులా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1-2 వచనాలు అనుకుంటా. వీళ్ళన్నీ యేసయ్య పేరే పెడతారు. యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అను పేరు గలవారా, యాకోబు వంశస్థులై ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారు, యూదా జనములలో నుండి వచ్చిన వారు, యెహోవా నామము తోడని ప్రమాణం చేసేవాళ్ళు, ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు అంటే ఎప్పుడు చూసినా తలుచుకుంటూ నీతి సత్యములను అనుసరింపని వారలారా. బాబోయ్, ఎన్ని పైన చూడండి, ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎన్ని బిరుదులు. మేము తాతల నుండి తరాల నుండి ఇంకెప్పటి నుంచో మేము రైట్ రెవరెండ్ బిషప్లు అన్నీ చెప్తారంట, పాస్టర్లం అంటారంట, విశ్వాసులం అంటారంట, సీనియర్ మేము క్రైస్తవులం అన్నీ చెప్తారట. కానీ నీతి సత్యములను అనుసరింపని వారలారా. ఎందుకండి? ఇంకా వేస్ట్ కదా. ఎంత బాధపడితే దేవుడు ఆ మాటలు రాసి పెట్టాడు. అసలు ఏది చేయాలో, ఏది ఉండాలో, ఏది మనలను ఆయన రాజ్యం చేరుస్తుందో, నీతి మరణము నుండి రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని రాజ్యములో నీతిమంతుడైన దేవునితో కూడా యుగ యుగాలు ఉంటారని చెప్తే అసలైందే చెయ్యట్లేదట. ఇంకేం ప్రయోజనము? ఇంకెందుకు? ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసేస్తేనేమో 0 మార్కులు వస్తే ఏం ప్రయోజనం చెప్పు? సర్టిఫికేట్ వస్తుందా? ఉద్యోగం వస్తుందా? మరి ఇంకెందుకు చెప్పు? అవునా కాదా? నువ్వు యేసయ్య పేరే పెట్టుకుంటున్నాడు, యేసయ్య నామాన్నే స్మరిస్తున్నాడు, యేసయ్య నామముననే ప్రమాణము కూడా చేస్తున్నారు. కానీ నీతిని సత్యాన్ని అనుసరించట్లే. ఇలాంటి వారు నమ్మకమైన వాళ్ళు కాదు. యెరూషలేము వీధులలో అటు ఇటు తిరిగి చూడండి, నమ్మకముగా యత్నించుచున్నవాడు ఒక్కడ కనపడితే నేను యెరూషలేమును ఎంత వేదనతో దేవుడి మాటలు చెప్పుతున్నాడో మనము అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఉన్నారు. మరి ఉంటే ఎందుకంటే వాళ్ళ గొడవ చెప్తానంటే మనం ఉండకుండా జాగ్రత్త పడుతూ అలాంటి వారి కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మంచిగా ఉంటే చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అలా లేని వారి భారం మన మీద ఉంది. స్వరక్షణ భారమే కాక చాలా భారాలు ఉన్నాయని భక్తుడు పాడుతున్నాడు.
నా వాళ్ళు రక్షణ పొందాలి, అనేకులు రక్షణ పొందాలి, అనేకులు ప్రభు దగ్గరికి రావాలి. ఆ భారం మనకు ఉండాలి. కాబట్టి అలాగా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. నీ మట్టుకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. నీవు ఉంటే సరిపోదు, ఇతరులకు కూడా ఆ స్థితిలోకి తేవడానికి నీ వంతుగా ఊపిరున్నంత వరకు కష్టపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీవే లేవా, ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతుంటే నమ్మకమైన దేవుని యొద్ద నమ్మకమైన వారముగా మనం ఉందాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఇలా నమ్మకమైన వారు ఒక లిస్టును మనకు ఇచ్చారు. గబ్బగబ్బగబ్బకు మీరు చదివిస్తే నేను త్వరగా ముగించేస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదివితే అక్కడ ఒక గుంపు ఉన్నారు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియా అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకులకు కూజా భార్యగు యోహన్నాయు సూసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. చాలండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ లిస్టు మనం చదువుతున్నాం కదా. యేసు ప్రభును పరిచారం చేయడానికి, తమ కలిగిన దానితో ఆయనకు పరిచర్య చేయడానికి వీళ్ళంతా ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అందులో 7 దయ్యములు వెళ్ళగొట్టిన మరియా, సలోమి, కూజా భార్య ఇంకొకరు లిస్టు రాశారు. మరలా మార్కు సువార్త 15:40-41 చదివితే, 47 చదివితే, 16వ అధ్యాయం 1 చదివితే మరలా ఈ లిస్టు మొత్తం కనబడుతుంది. అర్థమవుతుందండి? అంటే యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు వెళ్తున్నారు. సువార్త ప్రకటించేటప్పుడు ఆ గుంపులో ఉంటున్నారు. అనేక మందిని స్వస్థపరిస్తే ఆ గుంపులో ఉన్నారు, ఆయన ఉన్నారు. మామూలుగా కాదు, వాళ్ళ కలిగిన ధనముతో యేసయ్యకు సరిఫరా రొట్టెలు అవి ఇవి పట్టుకొని పరిచర్య చేస్తూ ఆయన వెనకాలే వెళ్తున్నారు. చాలా మంచోళ్ళు. తర్వాత మళ్ళా సిలువకు అప్పగించబడినప్పుడు కూడా ఉన్నారు వీళ్ళందరూ. అర్థమైందండి? 15వ అధ్యాయం మార్కు సువార్తలో మీరు చదివితే 40వ వచనం, 41వ వచనం, 47వ వచనం, 16వ అధ్యాయము 1వ వచనంలో వీళ్ళంతా కనబడుతున్నారు. ఈ లిస్టు మొత్తం కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడవకుండా వెంబడిస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే అక్కడ ఒకే ఒక స్త్రీ కనపడింది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. చాలండి. లూకా సువార్త 24:10లో కూడా ఒక గుంపు మనకు కనబడుతుంది. కానీ యోహాను సువార్త 20వ అధ్యాయం వచ్చేసరికి ఎవ్వరూ లేరు, ఒక్క మగ్దలేని మరియా అంతే. ఏమైపోయారు వీళ్ళంతా? అలసిపోయారు. మనలాగే కదా. చూసాం, అప్పుడు చూసాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, గ్రామాలు వెళ్ళాం, సువార్త ప్రకటించాం. ఒకప్పుడు చాలా చేసామండి, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఏమీ చేయట్లేదండి అంటున్నారు తక్కిన వాళ్ళు. దయచేసి ఇక్కడున్న మీ అందరికీ చేతులు జోడించి నేను చెబుతున్నాను, ఒకప్పటి భక్తి పనికిరాదు, ఒకప్పుడు ప్రార్థన ఏం పనికిరాదు, ఒకప్పుడు బైబిల్ చదివింది ఏం పనికిరాదు. ఎందుకని? ఇప్పుడు అన్నాడు దేవుడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు, ఇప్పుడు ప్రార్థించే వారికి, ఇప్పుడు దేవుని వాక్యం చదివేవారు. ఒకప్పుడు ఒకవేళ చదవకపోయినా పర్వాలేదు, దేవుని రాకడ దగ్గరయ్యే ఈ రోజుల్లో ఇప్పుడు ప్రారంభించినా నువ్వు ధన్యురాలివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒకప్పుడు చాలా చేశానని దాని మీద ఆధారపడ్డావనుకో గుండు సున్నా వస్తుంది కదా. కాబట్టి వీళ్ళంతా ఒకప్పుడు ఆయన వెంబడించారు, తమ కలిగిన ఆస్తులతో వెంబడించారు, పరిచారము చేశారు. కూర్చుంటే ఇక్కడ ఎవరు పట్టించుకున్నట్టుగా ఉండదు సేవకులను. కానీ అటు ఆంధ్ర సైడ్ వెళ్తే అసలు కూర్చొని నిలబడి నిజమండి. చాలా భయం భక్తి చాలా ఉంటుందన్నమాట. అలా ఉన్నవాళ్ళు ఆఖరి వరకు ఉన్నారా? కొంతమంది లేరు. ఎటుపోయారు వాళ్ళు అంటే ఎటుపోయారు లేరు, ఎవరు కనపడట్లే. కానీ ఒక్క
స్త్రీ మాత్రం విడవకుండా వెంబడిస్తుంది. ఎవరు ఆమె అంటే మగ్దలేని మరియ. ఆ పేరుకు ప్రతిసారి 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన మగ్దలేని మరియ అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళి చూసింది. మీరు 20వ అధ్యాయము 18 వరకు చదువుకోండి. తర్వాత యోహాను సువార్తలో వెళ్ళి చూస్తే అక్కడ ప్రభు లేడు. కంగారైపోయింది. గబగబా పరిగెత్తికెళ్ళి శిష్యులతో చెప్పింది. ఏమని? నేను వెళ్ళి చూశాను, అక్కడ ఆయన లేడు. నాకు కంగారు వచ్చేసింది. ఆ మాట మీకు చెప్పడానికి నేను వచ్చాను అన్నది. అవునా, లేడా అని వీళ్ళు గబగబా వెళ్ళి చూశారు, కామ్గూకున్నారు. ఈమెకు మాత్రం నెమ్మది కలగట్లేదు. ఏమైపోయాడని ఆ తోటలోకి మళ్ళా పరిగెత్తుకెళ్ళింది. యేసు ప్రభుని ఏ తోటలోనైతే పెట్టారో సమాధిలో అక్కడికి వెళ్ళింది. సమాధి రాయి పొర్లించబడి ఉంది. ఖాళీ సమాధి కనబడుతుంది. ఆయనేమో ఎక్కడ కనబడట్లేదు. ఈమెకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. వెతుకుతూ అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది. ఇంతమంది ఇంతవరకు వెంబడించి వెళ్ళిపోయారు కదా. సమాధి చేయబడిందాక కొంతమంది ఉన్నారు కదా. ఉదయాన్నే సుగంధ ద్రవ్యములు పూద్దామని తీసుకొచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమో ఎట్లా అని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈవిడికి మాత్రం యేసయ్య కనబడకపోతే మరి ఏమైపోయాడోలే, ఎటుపోయాడోలే అని అందరితో పాటు ఈమె సరిపెట్టుకోలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యో, నా ప్రభు ఏమైపోయి ఉంటాడు, ఎక్కడికి పోయి ఉంటాడు, ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు అని ఆయన కొరకు కన్నీరుతో ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన పిలిచాడు, మరియా అని పిలిచాడు. ఆయనను గుర్తుపట్టలేదు. ముందు అనుకున్నది తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభు నీకు కనపడ్డాడేమో, ఒకవేళ ఎక్కడ పెట్టావో చెప్పయ్యా, నేను ఎత్తుకొని పోతాను. దేవునికి స్తోత్రం. ఒక ఆడ మనిషి 33 సంవత్సరాల వయస్సు కలిగి బలిష్టంగా ఉన్న ఆ మగ పురుషుడైన దేవుడు ఆమె కళ్ళ ముందు సిలువ వేయబడ్డాడు. ఆయన యొక్క చాళ్ళు, ఇలా గీరితే చాళ్ళు అంటే ఎంత బలిష్టంగా ఆయన శరీరం ఉందో మనకు అర్థమవుతుంది. అంత బరువైనటువంటి ఆయనను నేను ఎత్తుకొని వెళ్ళిపోతానయ్యా, చెప్పవా ఎక్కడున్నాడు? వెతుక్కుంటుంది, ఏడుస్తుంది, బ్రతిమిలాడుతుంది. అప్పుడు ఆమె కన్నులు తెరవబడలాగా దేవుడు చేసి మరియా అని పిలిచాడు. పిలవగానే ఏమన్నది? రబ్బుని అన్నది. అంటే బోధకుడా అన్నది. అవును నేనే. గుర్తుపట్టావా అమ్మా? మంచిది. దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వద్దు, రావద్దు, నేను పరలోకమునకి ఇంకా ఎక్కిపోలేదు. కానీ నేను లేచానన్న ఈ సంగతి పట్టకుండా ఉన్నారు చూడు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు చూడు. తొంగి చూసి తమ బాధ్యత అయిపోయిందని వెళ్ళిపోయారు చూడు. నీలాగా ఎలాంటి వెతుకులాట లేకుండా ఏమి పట్టనట్టుగా ఉన్నారు చూడు. వాళ్ళకి వెళ్ళి చెప్పు, నేను లేచానని. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. మొట్టమొదటగా ఒక స్త్రీకి భాగ్యం దక్కింది. దేవునికి మహిమ కలుగునుగాక. పునరుద్ధాన సువార్తను ప్రకటించే భాగ్యము ఒక స్త్రీకి దక్కింది. ఆమె తపన వల్ల, ఆమె ఆశ వల్ల, ఆమె పట్టుదల వల్ల, ఆమె నమ్మకత్వము వల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దినమైతే ఆమె 7 దయ్యములు ఆమెలో నుండి వెళ్ళిపోయినాయో ఆ రోజు నుండి ఆయన వెంబడించడం మానలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది, ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామం వెళ్ళింది, ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడికి వెళ్తుంది. నేనేమైనా చెయ్యగలనా? నా వంతుగా నా డబ్బుతో, నాకున్న ఆస్తితో ఆయనకేమైనా నేను సాయం చేయగలనా? సువార్తకేమన్నా సాయం చేయగలనా? అది కూడా చేసింది. మరణము సిలువ వేసే వరకు ఆయన విడిపెట్టలే. ఆ గుంపులో ఆమె పేరును ప్రత్యేకంగా రాయబడి ఉంది, ప్రస్తావించబడింది. అలా వెళుతూ ఉంది. సమాధి చేయబడిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చి ఉదయం చూశారు, ఎక్కడ కనబడకపోతే మరి ఏం చేస్తాం, మన ప్రయత్నం ఏదో మనం చేసాం, ఆయన కనపడలేదని ఇంటికి వెళ్ళిపోయారు. ఈమెకు మాత్రం పట్టుదల వదలకుండా ఆయనను వెంబడిస్తూ వెతుక్కుంటూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇలాంటి నమ్మకమైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను.
నాకన్నా నమ్మదగిన వాడు ఎవడు భూలోకములో లేడని నువ్వు చెప్తున్నావు కదా. అలాంటి నమ్మకమైన వాళ్ళే నాకు కావాలి అని నేను వెతుకుతున్నాను. నేనున్నానయ్యా, నేనంతే నమ్మకంగా ఉంటానయ్యా, చివరి వరకు నేను నిన్ను వెంబడిస్తానయ్యా. అయ్యా, నీవు లేకుండా క్షణం కూడా లేదు. నిన్నెత్తుకొని వెళ్ళడం అనేది నా భారం ఎక్కువ, నా కష్టం అది చాలా, నేను భరించలేను. అయినా సరే నేను ఎత్తుకొని వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి ఆ మనస్సు కలిగిన ఉన్నది చూసావా, అలాంటి వాళ్ళు నాకు కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యం కావాలి, దేవుని సింహాసనం కావాలి, మన్నా కావాలి, జీవవృక్ష ఫలాలు కావాలి, పరలోకములన్నీ కావాలి. కానీ నమ్మకత్వం మాత్రం నీకు లేకుంటే నువ్వేవి స్వతంత్రించుకో. నీ వెంబడించేది ఎంతవరకు వెంబడిస్తున్నావు? నీ అవసరాలు తీర్చే వరకే నిన్ను దేవుని వెంబడిస్తున్నావా? నీకు కావలసినవి పొందుకునే వరకే నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? అమ్మో, ఆ దేవుడు లేనిది నేను క్షణం కూడా బ్రతకలేను అన్నంతగా నువ్వు వెంబడిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునయ్యా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు కదా, నా ప్రాణం పోయినా సరే నేను నిన్ను విడవను అని వాళ్ళ కొరకే ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా యొద్ద నివసించున్నట్లు నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా అవసరం తీరితే సలాం కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆయనను విడిచిపెట్టని నమ్మకస్తురాలు ఈ మగ్ధలేని మరియా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఇంతగా ఈమెను వెంబడిస్తుంది అని అంటే, చూడండి, మనకు తెలుసు మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 45 వరకు చదివితే, ఒక ఇల్లు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వెళ్ళి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండెను. అందుచేత మనుష్యుడికి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలా చాలండి. ఇక్కడ దేవుడు చెప్పాడు, ఒక అపవిత్రాత్మ పట్టినప్పుడు చాలా భయంకరమైన స్థితి ఉంటే ఆ స్థితిని చూచి జాలిపడిన దేవుడు ఆ స్థితి నుండి విడిపిస్తే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండి ఏమీ పెట్టకుండా ఖాళీగా ఉంచితే వచ్చి మళ్ళా ఎక్కడ నాకు స్థలం లేదు, నన్ను పంపించేశారు, చూద్దాము నేను వదిలి వచ్చిన ఇల్లు ఎలా ఉందో అని వచ్చి చూసానంట, నీటుగా ఉందట. ఓహో, నాకే కాదు స్తోటు, ఇంకా 7గురికి ఉందని తనకంటే చెడ్డవైన 7 దయ్యములు తీసుకుని వచ్చా. అంటే ఒకప్పుడు యేసయ్య నమ్మి యేసయ్య బిడ్డగా ఉండి అపవిత్రాత్మ తనలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటిని ఖాళీ పెట్టినప్పుడు 7 దయ్యాలు వస్తే అప్పుడు కూడా జాలిపడి కనికరించిన దేవుణ్ణి ఆమె మరవలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గనక నేను క్షణం వదిలిపెడితే నా మొదటి స్థితి కంటే కడపడి స్థితి నాకు చెడ్డదైపోతుంది. నేను భ్రమలో బతుకుతూ ఉన్నాను, నేను బాగున్నాను అనుకుంటున్నాను, కానీ లేదు, నా హృదయం ఖాళీగా ఉంటే 7 దూరాయి. ఇప్పుడు ఆయన ఎలాగొట్టాడు, ఇంకా మళ్ళా నేను నిర్లక్ష్యం చేశానా, నా స్థితి చాలా భయంకరంగా ఉంటుందని ఎప్పటికప్పుడు ఆమె స్థితిని ఆమె గుర్తుపెట్టుకొని ప్రభువును వెంబడించడం మానలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన స్థితిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని పట్టుకున్నాడు, ఎలాంటి స్థితిలో ఆయన మనకు దొరికాడు, ఎలాంటి స్థితిలో నమ్మదగిన వాడు మనకు దేవుడయ్యాడు, మనం ఆ స్థితిని మరచిపోకుండా ఆయన సన్నిధిలో ఆయనను చివరి వరకు వెంబడించే వారంగా ఉండాలి. అటువంటి వారి కొరకే ఆయన వెతుకుతూ ఉన్నాడు. నువ్వు ఆయనకు మాట ఇవ్వగలవా? అయ్యా, నా మీద నమ్మకం పెట్టుకోవచ్చు అయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నా ప్రాణం కంటే నువ్వే నాకు ఎక్కువయ్యా, ఎందుకంటే నా మొదటి స్థితికి
కడపటి స్థితి కంటే చెడ్డదయ్యా ఆ పరిస్థితిని నువ్వు నన్ను విడిపించావు, మరి ఘోరం అవ్వకుండా నన్ను అడ్డుకున్నావు, నన్ను కాపాడావు కదా స్వామి. ఇంకా నేను విడిచిపెట్టను. నిన్ను నేను చేర్చుకోవడం, నిన్ను నేను తీసుకొని వెళ్ళడం అది నేను భరించలేనిది, కానీ నేను భరించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ధరించడం వేరు, భరించడం వేరు. యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయనను ధరించిన వారు, కానీ ఆయన నామాన్ని భరించడం అనేది అపోస్తలుడైన పౌలుతో దేవుడు చెప్పాడు, ఇతడు నా నామమును భరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగ భరిస్తే లోకానికి కనపడదు. గాడిద యేసయ్యను భరిస్తే గాడిద గౌరవం వచ్చింది. దేవునికి మహిమ కలుగునగా అందరూ ఆయన చూస్తూ జయము జయము జయమని ప్రకటిస్తున్నా. అంటే లోకంలో ఆయన ఎత్తి చూపించడం అనేది మనం చేయాలి. ఒక విగ్రహాన్ని మెడల మీద ఎత్తుకుంటేనే వాళ్ళు భరించినట్టు లెక్క, అది లోకానికి కనబడుతుంది కదా. కాబట్టి యేసయ్యను మనము భరించే వారంగా ఉండాలి, లోకానికి చూపించే వారంగా ఉండాలి. ఆ పని నేను చేస్తాను. అది నా తలకు మించిన భారమే అయ్యా, నా శక్తికి మించిన భారమే స్వామి. నేను ఒక స్త్రీని, నేను ఆ పని చెయ్యజాలను, అయినా నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను క్షణం బ్రతకలేను కనుక నేను తప్పకుండా నిన్ను భరించి నేను లోకానికి చూపిస్తానయ్యా అని మగ్దలేని మరియ ఒక్కతే సిద్ధపడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. మగ్దలేని మరియ కంటే ఘోరమైన పాప జీవితంలో ఉన్న మనలను ఆయన వెతికి రక్షించి ఈ భాగ్యాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షణను మనము చులకనగా చూడవద్దు. గతములో నేర్చుకున్నాం, కృపను నిరర్ధకము చెయ్యవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు నమ్మకమైన వారి కొరకు కనిపెడుతూ ఉండగా ఒక నమ్మకమైన బిడ్డలంగా మనం ఉండాలి. ఒక యజమాని దగ్గర, ఒక అధికారి దగ్గర నమ్మకమైన వాడుంటే వాడికి ఎంత అవార్డ్స్ వస్తాయో మనకు తెలుసు, ఎంత గొప్ప పేరు వస్తుందో మనకు తెలుసు. బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది, నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:25 అనుకుంటా. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనకు తెలుసు లూకా సువార్తలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళు దొరుకుతారా అంటే ఒక మగ్దలేని మరియే కాదు, ఇంకా చాలామంది ఉన్నారంట, ఇంకా కొంతమంది ఉన్నారంట. ఎవరికి? మీరు ఇంటికి వెళ్ళాక లూకా సువార్త 19వ అధ్యాయం 12 నుంచి మీరు 27 వరకు మీరు చదువుకుంటే అక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు దేవుడు. రాజ్యమును అప్పగించి దేనాలను మీనాలను ఇచ్చి వెళితే ఒకడిచ్చినోడు 10 చేశాడు, ఇంకొకడు 5 చేశాడు కదండి, ఇంకొకడు 5 పెట్టాడు. అందరికీ సమానంగానే ఇచ్చాడు. కానీ ఒకటిచ్చినోడు 10 చేశాడు, ఒకటిచ్చినోడు 5 చేశాడు. అన్నాడు, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణముల మీద అధికారివయ్యుండు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని కొంచెములో, మనకు అప్పగించిన ఈ కొంచెం జీవితములో మనము నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద మనము అధికారులముగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి దేవుడు వెతుకుతున్నాడు నమ్మకమైన వారి కోసం. నమ్మకమైన వాడు నేనున్నానయ్యా, మగ్దలేని మరియ లాంటి మనస్సు నాకు ఉందయ్యా, ప్రాణం పోయిన నిన్ను నేను వదిలిపెట్టనయ్యా అని ఎవరు ఆయనకు మాట ఇస్తారో వారిని బట్టి దేవుడు సంతోషించు దేవుడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 65:16 అనుకుంటాను, అక్కడ చదవండి. దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటే నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరుకోవాలన్నాడు. విలాపములు 3:23లో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అన్నాడు.
అంతా ఇంత కాదు, ఆయన ఎంతైనా నమ్మకం పెట్టుకోవచ్చు ఆయన మీద. అంత నమ్మదగిన దేవుడు మన దేవుడు. అయితే అంత నమ్మదగిన దేవుడి దగ్గర నువ్వెంత నమ్మకంగా ఉన్నావు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని కొంతమంది పిలిపించుకున్నారు దేవునితో. లూకాసు వార్త 19 మీరు 12 నుంచి చివరి వరకు తర్వాత చదువుకోండి. దేవునితోనే వాళ్ళు అలాంటి చక్కని పిలుపును పొందుకున్నారు. కాబట్టి ప్రభు అడుగుతున్నాడు, ఒక మగ్దలేని మరియా నమ్మకస్తురాలుగా చివరి వరకు నన్ను వెంబడించి. ఎందుకని మెన్షన్ చేయబడింది 7 దయ్యములు వెళ్ళగొట్టి? 7 దయ్యం అంటే ఎప్పటికప్పుడు ఆమె స్థితిని ఆమె మరిచిపోకుండా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జికటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తాడని మాటలు వల్లించడం కాదు, దానికి తగినట్లుగా మనం ఆయన దగ్గర జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవ్వరు చెయ్యచాలని కార్యం ఆయన నాకు చేశాడు. ఎవరు ప్రాణం పెట్టరు, ఎక్కడ దాకా వస్తారు? దూరంగా చూసి హాస్పిటల్ కొట్టుమిట్టాడుతుంటే ఊపిరిపోయేలా కొట్టుకుంటుంటే అయ్యయ్యో బాధపడదా తప్ప మనం ఏమేం చేయగలమా? ఏమి చెయ్యలేం. ఇంకా దాడితే వాకిలంట, ఇంకా వెళ్తే ఆ శ్మశానం, ఆ సమాధుల తోట వరకు ఎవ్వరేం చేయలే. కానీ మన మరణాన్ని ఆయన స్వీకరించినవాడు, మనకు బదులు శిక్షను అనుభవించినవాడు. ఇంతకన్నా నమ్మదగిన దేవుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఆ నమ్మదగిన దేవుడు అంటున్నాడు, అంతే నమ్మకంగా నా కోసం ఎవరైనా ఉంటే వాళ్ళు నాకు కావాలి, వారి కొరకు నేను పెడుతున్నాను, వారే నా యొద్ద నివసించగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఎంట నివసించున్నట్లు దేశములో నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. కాబట్టి నేనున్నానయ్యా నమ్మకమైన. ఇదిగో మగ్దలేని మరియ ఉంది. మొదటి నుండి రక్షింపబడిన దినం మొదలుకొని చివరి వరకు వెంబడించి నీ పునరుద్ధాన సువార్తను ప్రకటించుటకు ఒక సాధనమైంది. చూసావా? ఆమెలాగా నేను ఉంటాను స్వామి అని ఎవరు అప్పగించుకుంటారో వారికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి మీద దీవించబడిన వారుగా ఉంటారు. ఆయన ఇంట నివసించే భాగ్యము వస్తుంది. కనుక కొద్ది కాలం వెంబడించడం కాదు, దేవుణ్ణి వాడుకోవద్దు, దేవుడు మనలను వాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేనున్నానయ్యా, నీ పనికి నేను పనికి వస్తే నన్ను వాడుకో స్వామి. నువ్వు చేసిన దానికి నేను చేసేది బహు తక్కువ స్వామి. అయ్యా నేను నీకు అప్పగించుకుంటున్నానని ప్రభు పాదాల దగ్గర మనము మోకరిల్లుదాం, మనం అడుగుదాం. అయ్యా నేను నమ్మకమైన బిడ్డగా జీవితకాలం ఉండడానికి ఇష్టపడుతున్నాను. జీవితకాలం నా ప్రాణం పోయే వరకు నేను వెంబడిస్తూనే ఉంటానయ్యా. కొంతకాలములు వెంబడించి వెళ్ళిపోయిన ఆ జాబితాలో నేను ఉండనయ్యా. మగ్దలేని మరే చివరి వరకు వెంబడించిన ఆమెలాగా నేను ఉంటానయ్యా. నాకు సహాయం చేయమని ప్రభు దగ్గర మాట ఇద్దాం, ఒప్పుకుందాం. దీవించబడిన వారముగా మనం భూమి మీద బ్రతుకుతూ ఆయన ఇంట ప్రవేశిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.